రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల కార్యక్రమం చేసింది. ఈ రోజు అన్ని నియోజకవర్గాల నుంచి కూడా విజయవాడకి ఈ సంతకాలు సేకరించి పత్రాలు తరలిస్తున్నారు. మరి తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలతో ఈ కరపత్రాలను కూడా తరలిస్తున్న పరిస్థితి. మరి మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ భరత్ గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, కోటి సంతకాల సేకరణ అనేది ఏ విధంగా జరిగింది? మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజల నుంచి ఏ విధమైన రెస్పాన్స్? కోటి సంతకాల సేకరణ అనేది కేవలం మేము ఊర్లలోకి వెళ్లి ప్రజలతో పలానా విషయంలో మీకు తీరని అన్యాయం జరుగుతుందని మేము చెప్పకముందే ప్రజల నుండి అనూహ్యమైన రెస్పాన్స్ అనేది రావడం కూడా మేము కల్లారా చూస్తా ఉన్నాం. కుప్పం నియోజకవర్గం నుండే ఒక్క నియోజకవర్గం నుండి దగ్గర 63,000 మంది సొంతంగా వాళ్ళ సంతకాలు పెట్టి దీన్ని మేము నిరసిస్తున్నామని తెలియజేసినప్పటికీ కూడా అక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని మరి చంద్రబాబు నాయుడు గారు గాని దీన్ని ఎందుకు ఆయన కళ్ళు తెరిచి చూడలేకపోతున్నాడో మాకు ఇప్పటికి కూడా అర్థం కానటువంటి విషయం. మేము చెప్పేది ఒకటి, ఈ కోటి సంతకాలు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని గవర్నర్ గారికి మరి ఆయన రిక్వెస్ట్ పెడతారో గవర్నర్ గారైనా సరే దీంట్లో ఇంటర్వ్యూన్ అయ్యి ఇది తీరని నష్టం ఈ రోజు జరిగేది కాదు, రాబోయే తరానికి కూడా దగ్గర 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం రాష్ట్రానికి జరిగేటటువంటి పరిస్థితి ఉందని ఆయన గ్రహించి కూటమి ప్రభుత్వం మనసు మార్చి ఈ కార్యక్రమం ప్రైవేటైజేషన్ ఏదైతే ఉందో దాన్ని ఆపాలనేటటువంటి ప్రయత్నంలోనే భాగంగా ఈ రోజు మీరు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎంతమంది వచ్చి మరి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నారు అనేది చూస్తా ఉన్నారు. ఇది ఈ రోజుతో ఆగేటటువంటి ఉద్యమం కాదు. దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా మేము ఫైట్ చేస్తూనే ఉంటామని తెలియజేస్తాం. ముఖ్యంగా మనం చూస్తున్నాం దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే దాదాపు 2.6 లక్షల కోట్లు అప్పు చేసిన పరిస్థితి ఉంది. మరి ఈ ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన 17 కాలేజీలు కట్టడానికి 4 నుంచి 5,000 కోట్లు అవుతున్నారు. దీన్ని ఖర్చు పెట్టి పూర్తి చేయలేని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం అంటే ఏటా చూడాలి? కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రైవేటైజేషన్ అనేది జరుగుతా ఉంది. ఎక్కడా చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ నువ్వెందుకు మెడికల్ కాలేజీలు తీసుకురాకపోయావని ప్రజలు అడుగుతారనేటటువంటి భయంతోనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మా గవర్నమెంట్ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీల మీద ఆయన కక్ష కట్టి ఈ కార్యక్రమం అనేది చేస్తా ఉన్నారు. ఎందుకు కుప్పం నియోజకవర్గంలో కూడా ఇంతవరకు ఒక మెడికల్ కాలేజ్ కూడా లేదు అంటే దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. చూస్తున్నా మనం కుప్పం నియోజకవర్గం ఏదైతే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం ఉందో ఈ కుప్పం నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది ఈ సీఎం ఇప్పటికైనా దృష్టిలో ఉంచుకోవాలి. తన సొంత నియోజకవర్గంలోనే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం అనేది ఇప్పటికైనా కళ్ళు తెరవాలని కూడా ఎమ్మెల్సీ భరత్ చెప్తున్న పరిస్థితి ఉంది.